షుగర్ బారిన పడ్డాక చాలామందికి నీరసం, నిస్సత్తువ అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. చిన్న చిన్న పనులకే అలసట ముంచుకొచ్చేస్తూ ఉంటుంది. షుగర్ అదుపులోనే ఉన్నప్పటికీ ఎందుకీ నీరసం అని వాపోతూ ఉంటారు. నిజానికి ఈ నీరసం, నిస్సత్తువల వెనక B12 విటమిన్ లోపం దాగి ఉంటుందంటారు డాక్టర్లు. రక్తంలో గ్లూకోజ్ను అదుపులో ఉంచడానికి వాడే మెట్ఫార్మిన్ మందుల మూలంగా B12 లోపం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మధుమేహుల్లో B12 లోపానికి అడ్డుకట్ట వేసే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో B12 విటమిన్ ప్రాధాన్యం ఏంటి? వైటమిన్ B12 అనేది మనకి చాలా అవసరం అండి. వైటమిన్ B12 అనేది మన మెదడుకి మరియు మన నరాలకు సంబంధించిన అనేక ఫంక్షన్స్కి చాలా ముఖ్యమైన విటమిన్ అని చెప్పుకోవాలి. ఎవరెవరికి వైటమిన్ B12 అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళకి జ్ఞాపక శక్తి కొంచెం మందలిస్తుంది. వీటితో పాటు నరాలకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు రావటం వల్ల కాళ్ళు చేతులు తిమ్మిరి లాంటివి ఉండటం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవటం, పట్టుదల తగ్గటం మనం తరచూ చూస్తూ ఉంటాం. వీటితో పాటు మనం హీమోగ్లోబిన్ అంటే మన బాడీలో బ్లడ్ పర్సంటేజ్ కూడా ఐరన్తో పాటు B12 మరియు ఫోలిక్ యాసిడ్తో కూడా ముడిపడి ఉంది. సో ఎవరెవరు B12 డెఫిషియన్సీతో బాధపడుతున్నారో వాళ్ళు నరాలకు సంబంధించిన జబ్బులతో పాటు బ్లడ్ కూడా బాగా తక్కువ ఉండటం జరుగుతుంది. మధుమేహుల్లో B12 లోపం ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? B12 డెఫిషియన్సీ గురించి మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా B12 అనేది ఆహారంలో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఆహారంలో ఎక్కువగా ఉంటుంది. శాకాహారం పాటించే వాళ్ళకి B12 అనేది తరచూ తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటి వల్ల ఎక్కువగా వెజిటేరియన్స్కి మనం B12 అనేది తక్కువగా ఉందో లేదో చూసుకోవాలి. సో డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు అతి ముఖ్యంగా శాకాహారమే తీసుకునే వాళ్ళకి ఈ B12 అనేది డెఫిషియన్సీ మనం తరచూ చూస్తూ ఉంటాం. మెట్ఫార్మిన్ మందులకు B12 లోపానికి మధ్య సంబంధం ఏంటి? మనకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక స్టడీస్లో తెలిసింది ఏంటంటే మెట్ఫార్మిన్ అది ఎక్కువ డోస్ అంటే 1000 mg కన్నా ఎక్కువగా వాడుతున్న వాళ్ళు, దాంతోపాటు ఎక్కువ రోజులు అంటే 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఎక్కువగా వాడుతున్న వాళ్ళు ఈ B12 అనేది డెఫిషియన్సీ మనకి అనేక స్టడీస్లో ఉండటం కనిపించింది అనమాట. సో ఈ B12 డెఫిషియన్సీ మెట్ఫార్మిన్ వల్ల రావడానికి కారణం గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ట్రాన్స్కోబలిన్ అనే ప్రోటీన్ అనేది ఈ B12 అనేది బ్లడ్లో సర్క్యులేట్ అవ్వడానికి చాలా అవసరం. మెట్ఫార్మిన్ వాడుతున్న వాళ్ళకి ఈ ట్రాన్స్కోబలిన్ లెవెల్స్ తగ్గటం వల్ల B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం అనేది అనేక స్టడీస్లో నిర్ధారించబడింది. సో డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు అతి ముఖ్యంగా మెట్ఫార్మిన్ ఎక్కువ రోజులు అండ్ ఎక్కువ డోసు వాడుతున్న వాళ్ళు, మరీ ముఖ్యంగా శాకాహారమే తీసుకునే వాళ్ళు ఈ B12 డెఫిషియన్సీ ఉందో లేదో చూసుకునే అవసరం తప్పనిసరిగా ఉంది. నాన్ వెజ్ తినే డయాబెటిక్స్లోనూ B12 లోపం తలెత్తుతుందా? తరచూ మన క్లినికల్ ప్రాక్టీస్లో మేము గమనించింది ఏంటంటే నాన్ వెజ్ తీసుకునే పేషెంట్స్ కన్నా ప్యూర్ శాకాహారం అంటే ప్యూర్ వెజిటేరియన్గా తీసుకునే వాళ్ళలోనే ఈ B12 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. నాన్ వెజ్ తీసుకున్న పేషెంట్స్లో కూడా కొన్నిసార్లు B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న ఆహారం బట్టి ఆధారపడి ఉందన్నమాట. వీటితో పాటు డయాబెటిక్స్తో ఎవరెవరు బాధపడుతున్నారో టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే వీళ్ళకి పర్నీషియస్ ఎనీమియా మరియు పేగులకు సంబంధించి కొన్ని జబ్బులు ఉంటాయి, సీలియాక్ డిసీజ్ లాంటివి. ఈ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల B12 అనేది ఆహారంలో ఉన్నప్పటికీ అది జీర్ణించి మన బాడీలోకి అబ్జర్వ్ అయ్యే అవకాశం తక్కువ ఉండటం వల్ల వాళ్ళలో కూడా B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంది. B12 లోపంతో మధుమేహంలో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? మనం డయాబెటీస్ గురించి కాంప్లికేషన్ గురించి చెప్పుకోవాలనుకుంటే న్యూరోపతి అనేది చాలా చాలా సాధారణంగా చూస్తుంటాం, ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం. ఎవరెవరు డయాబెటిక్ పేషెంట్స్ న్యూరోపతితో బాధపడుతున్నారో వాళ్ళకి B12 కూడా తక్కువ ఉండటం వల్ల వాళ్ళ న్యూరోపతికి సంబంధించి ఒక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కాళ్ళు చేతులు తిమ్మిరి ఉండటం, పట్టుదల తగ్గటం, నడుస్తున్నప్పుడు తూలు లాంటిది ఉండటం, జ్ఞాపక శక్తికి మందలించడం, ఇలాంటివి అనేది డయాబెటిక్ పేషెంట్స్లో అతి ముఖ్యంగా న్యూరోపతితో బాధపడుతూ B12 కూడా తక్కువగా ఉంటే ఈ యొక్క లక్షణాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు డయాబెటిక్ పేషెంట్స్ ఎస్పెషల్లీ అన్కంట్రోల్ డయాబెటీస్ పేషెంట్స్కి గుండె జబ్బులతో కూడా బాధపడుతూ ఉంటారు. సో ఎవరెవరికి డయాబెటిక్స్ మరియు గుండె జబ్బులు ఉన్నాయో వాళ్ళకి ఈ B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే ఎనీమియా వల్ల వాళ్ళ యొక్క హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ కూడా ఇంకా ఎక్కువ తీవ్రత ఉండే అవకాశం ఉంది. సో ఎవరెవరు డయాబెటీస్ పేషెంట్స్ గుండెకి సంబంధించి జబ్బులతో బాధపడుతున్నారు, ముఖ్యంగా హార్ట్ ఫెయిలియర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళ హీమోగ్లోబిన్ చెక్ చేసుకుని ఒకవేళ హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే వాళ్ళ హీమోగ్లోబిన్ తక్కువ ఉండడానికి కారణం B12 వల్ల కాదు అని నిర్ధారించుకుని
B12 సప్లిమెంట్ చేయడం వల్ల ఈ యొక్క లక్షణాలు మనం తగ్గించే అవకాశం ఉంది. B12 లోపాన్ని అధిగమించేదెలా? సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుందా? షుగర్ పేషెంట్స్, ముఖ్యంగా శాకాహారమే తీసుకునే పేషెంట్స్కి B12 డెఫిషియన్సీ యొక్క లక్షణాలు ఉంటే తప్పకుండా B12 లెవెల్ చెక్ చేసుకుని ఆ యొక్క లెవెల్ తక్కువగా ఉంటే మనం సివియారిటీ ఆఫ్ డెఫిషియన్సీ బట్టి మనం సప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు చాలా సివియర్ అంటే చాలా తక్కువ B12 లెవెల్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ ఉంటాం. మనకు మార్కెట్లో అనేక రకమైన కంపెనీలు B12 ఇంజెక్షన్స్ మనకి ఇప్పుడు సౌకర్యంలో ఉన్నాయి. ఇవి వారానికి ఒక ఇంజెక్షన్ చొప్పున 6 వారాలు ఇచ్చి ఆ తర్వాత మెయింటెనెన్స్ డోస్ అనేది 3 నెలలకు ఒకసారి ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క B12 లెవెల్స్ స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. దానివల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ యొక్క లక్షణాలు తగ్గే అవకాశం ఉంది. మరి B12 తక్కువ ఉండటం వల్ల వచ్చే లక్షణాలు కూడా ఒక తీవ్రత తగ్గించుకునే అవకాశం ఉంది. కానీ కొంత పేషెంట్స్కి మరీ తక్కువ లెవెల్స్ అనేది ఉండకపోవచ్చు. వాళ్ళకి ట్యాబ్లెట్స్ రూపంలో కూడా లేదా నేసల్ స్ప్రే రూపంలో కూడా B12 సప్లిమెంట్ చేయడం వల్ల ఆ యొక్క లెవెల్స్ పెంచే అవకాశం ఉంది. B12 లోపం తలెత్తకుండా ఉండేందుకు మధుమేహులు ఏం చేయాలి? B12 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా శాకాహారమే తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటుందండి. సో వాళ్ళు కొంచెం తరచూ B12 లెవెల్స్ చెక్ చేసుకుని, ఎస్పెషల్లీ వాళ్ళకి సిమ్టమ్స్ B12 డెఫిషియన్సీ యొక్క సిమ్టమ్స్ ఉంటే, అంటే లో హిమోగ్లోబిన్ కానీ, నరాలకు సంబంధించి ఇబ్బందులు కానీ, మతిమలుపు కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే B12 లెవెల్స్ చెక్ చేసుకుని ఒకవేళ తక్కువ ఉంటే తప్పకుండా సప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాకాహారం తీసుకునే వాళ్ళలో కూడా B12 అనేది కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే మష్రూమ్ మరియు పన్నీర్ లాంటి ఫుడ్ ప్రోడక్ట్స్లో B12 అనేది పుష్కలంగానే ఉంటుంది. సో ఇలాంటి ఆహారం మరియు పెరుగు లాంటి ఆహారం కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళు B12 అనేది తక్కువ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది. నాన్ వెజిటేరియన్ తీసుకున్న వాళ్ళలో మనం ఎక్కువగా B12 డెఫిషియన్సీ కనిపించదు. ఈ B12 అనేది పుష్కలంగా ఈ చికెన్ మరియు ఫిష్ అంటే ట్యూనా, సార్డిన్స్ లేదా సాల్మన్ ఫిషెస్లో మరియు చికెన్, మటన్ యొక్క లివర్ అంటే కార్జం పదార్థాల్లో కూడా B12 అనేది పుష్కలంగా ఉంటుంది. సో ఈ పదార్థాలు మనం తీసుకోమని చెప్తే వాళ్ళకి B12 డెఫిషియన్సీ రాకుండా, లేకపోతే ఒకవేళ వచ్చినా దాన్ని మనం కరెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏళ్ల కొద్దీ షుగర్ మందులు వాడుతున్నప్పుడు B12 లోపం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి B12 లోపాన్ని అధిగమించేందుకు ఓవైపు ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు మరోవైపు విటమిన్ సప్లిమెంట్లను వాడుకోవటం అన్ని విధాలా మేలు.